ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వ్లాగ్స్ 3 2 1. సో నేనైతే చాలా రోజుల తర్వాతనైతే మీ ముందు కుకింగ్ వీడియోతో అయితే ఉన్నాను. ఇదైతే మా మమ్మీ స్టైల్లో నేను పప్పుచారు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా కందిపప్పును 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని అందులో ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని మిరియాలు, జీలకర్ర, మెంతులు అండ్ కొన్ని ధనియాలు కూడా వేసుకొని దాంట్లో ఒక చిన్న ప్లేట్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే మనం విజిల్ వచ్చినప్పుడు పప్పు అయితే పొంగకుండా ఉంటుంది. సో తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక 4 to 5 విజిల్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక సైడ్లో 2 టైమ్స్ వాష్ చేసిన చింతపండునైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో వేసి మంచిగా నానబెట్టుకోవాలి. తర్వాత నేను సాంబార్ కోసం అయితే ఈ వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పప్పు అయితే బాగా ఉడికిపోయింది. తర్వాత ప్లేట్ అయితే దాంట్లో నుంచి తీసేసి ఈ పప్పు కర్రతో ఇట్లా నీట్గా స్మాష్ చేసుకోవాలి. పప్పు అనేది మెత్తగా అయిపోయింది. తర్వాత ఇప్పుడు నానబెట్టిన చింతపండులో నుంచి రసం అయితే తీసుకొని ముందుగా ఉడికించిన పప్పులో అయితే వేసుకొని మిక్స్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే కొన్ని వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం కరివేపాకు కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మునక్కాయలు, ఆలుగడ్డలు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకొని టమాటో సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ముందుగా మరుగుతున్న పప్పులో అయితే ఈ మిశ్రమాన్ని అంతా వేసి ఒక 10 to 15 మినిట్స్ బాగా బాయిల్ చేస్తే మన యమ్మీ పప్పు చారు అయితే రెడీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో మీకు ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.